భువనగిరి ప్రాంత అభివృద్ధికి తాగు అలాగే సాగునీటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో ఆయన పూజలు చేశారు. భువనగిరి అలాగే తుంగతుర్తి నియోజకవర్గాలకు రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీరు వచ్చేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జనగామ కొమరవెల్లికి రైల్వే పనులకు నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. గతంలో ఎన్నికల ప్రచారం ముందు కొమరవెల్లి వచ్చి మల్లన్న దర్శనం చేసుకొని ఇక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ మల్లన్నను కలవాలనుకున్నా, మల్లన్న దర్శనం తీసుకోవాలనుకున్నా. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం తర్వాత నిన్న రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి జనగాంలో ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వచ్చి ఈరోజు ఆశీర్వాదం తీసుకొని మొట్టమొదటిసారిగా మీ అందరితో కూడా చర్చ చేద్దాం. ఎందుకంటే మేము పార్లమెంట్లో ఓతు తీసుకున్న రోజే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరిని కొత్త ఎంపీలందరినీ కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, తర్వాత హైవేస్, రోడ్స్ అండ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీల దగ్గరికి మమ్మల్ని తీసుకుపోవడం జరిగింది. మా అందరికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పిర్రు ఎంపీలందరికీ, మనము గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావాల్సిన నిధులపైన ఒక వైఖరి లేకుండా పనిచేయడం వల్ల కొన్ని కోట్ల రూపాయల నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం తీసుకురాలేదు, అక్కడే అవి ఉండిపోయినాయి. ఎస్పెషల్లీ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో కానీ, అంటే మున్సిపాలిటీల డెవలప్మెంట్కి. ఇప్పుడే అన్నతోటి మన ప్రతాప్ అన్నతోటి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గత మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే చర్చ ఏంటంటే, జనగాం మున్సిపాలిటీ కానీ, చేర్యాల మున్సిపాలిటీ కానీ వీటన్నిటికీ ఫండ్స్ లేకపోవడం వల్ల గత ప్రభుత్వాలు డ్రైనేజ్ సమస్యలు కానీ, అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఏదైతే ముఖ్యమైనది డ్రింకింగ్ వాటర్ ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికి కంపల్సరీ ఒక నల్ల ప్రతి వారికి మంచినీళ్ళు సప్లై చేస్తామని చెప్పి ప్రగడబాల్ పలికిరు, కానీ అవి ఆచరణ పెట్టలేదు. కానీ మేమేందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి వారిలకు కూడా ఒక మంచి ఆలోచన ఉంది రాష్ట్రం మీద, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని. ఈ మున్సిపాలిటీలు ఎస్పెషల్గా మన పార్లమెంటు, భువనగిరి పార్లమెంటుకు వచ్చేసరికి 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో చర్చ చేయడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు కూడా కంపల్సరీగా మీరు ఏమన్నా ఉంటే ప్రతిపాదనలు తీసుకురండి, మనం వీలైనంత మటుకు స్టేట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒక యువ ఎంపీగా, అంటే మొట్టమొదటిసారిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన భువనగిరి ప్రజలకు ఈ 5 ఏళ్లలో నిన్న కూడా నేను వచ్చిన తర్వాత కూడా సమయం వేస్ట్ చేయకుండా మనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. భాటియా గారితో కూడా